ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ఈ రోజు ఈ వీడియోలో మనము రోబోని యూస్ చేశాక దాన్ని డస్ట్ ఎలా క్లీన్ చేయాలి, అలాగే దాని బ్రషెస్ ని ఎలా క్లీన్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. అలాగే టేబుల్ పైన కింద పడకుండా క్లీన్ చేయొచ్చు అని చెప్పాను కదా, సో అది ఎలాగో కూడా చూసేద్దాము. సో అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా ట్యాప్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఇది ఓపెన్ చేయాలండి. ఇది వచ్చేసి డస్ట్ కలెక్ట్ అవుతుంది అనమాట. నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఏమీ లేదు చూడండి. నేను మళ్ళీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో ఎంత డస్ట్ కలెక్ట్ అయింది కూడా చూపిస్తాను మీకు. సో ఇదంతా ఖాళీ అనమాట. ఇది వచ్చేసి హెప్పా ఫిల్టర్ అంటారు. ఇది హెప్పా ఫిల్టర్. సో దీనికి కూడా ఏమి డస్ట్ లేదు, మొత్తం క్లీన్ చేసి పెట్టేసాను. సో ఎవ్రీ టైము క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా తీసి క్లీన్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, డస్ట్ ఏమీ లేదు, మాయా లేదు, ఏమీ లేదు. సో ఇదిగోండి, ఇది వచ్చేసి మనం దీంట్లో వాటర్ పోయాలి. ఇది ఓపెన్ చేయాలి. ఇలా ఇలా ఓపెన్ చేసి వాటర్ పోయాలి దీంట్లో. ఇవన్నీ మనం చేయాల్సింది క్లీనింగ్కి ముందు. ఇవి వచ్చేసి ఆర్ఓ వాటరే పోస్తే బెటర్ అని చెప్పాను కదా, ఆర్ఓ వాటరే పోయింది. వాటరు ఎక్కువ అవసరం లేదు, ఒక 3/4 గ్లాస్ అయితే చాలు, సరిపోతాయి. అండ్ ఇది వచ్చేసి మాపింగ్ క్లాత్. ఇది దీన్ని ఫిక్స్ చేయాలి. ఇది వచ్చేసి డస్ట్బిన్. ఇది ఇలా పెట్టేసి మాపింగ్ క్లాత్. ఇది వచ్చేసి తడిగుడ్డ పెట్టడం. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఇలా ఫిక్స్ చేశాక ఇప్పుడు ఇది మనం రోబోకి అటాచ్ చేసేద్దాం. సో చూసేయండి. అది కూడా ఇది ఛార్జింగ్ పోర్ట్ లో ఉంది కదా, సో ఇది పెట్టేయాలి. The mop holder is installed. Enter mopping mode. The 2-in-1 dustbin with water tank has been installed. అదిగోండి, ఇన్స్టాల్డ్ అని చెప్పి వచ్చింది. సో దాంట్లో ఇన్స్టాల్ చేసేసాను కదా. నేను ఆఫ్టర్ క్లీనింగ్ ఎంత డస్ట్ కరెక్ట్ అయినది చూద్దాం మనం. ఫస్ట్ ఇప్పుడైతే రోబోన్ ఆన్ చేసేస్తాను. సో రోబోన్ అయితే తీసుకొచ్చేసానండి. ఫస్ట్ టేబుల్ మీద పెట్టి చూద్దాము. నేను ఫస్ట్ టైం పెట్టడం కదా, నేను కొంచెం దగ్గరే ఉంటాను. ఒకవేళ పడిపోతుందేమో నాకు భయం ఉంటుంది కదా. సో ఫస్ట్ నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడే. సో రోబో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి మనం పెట్టిన మాప్ క్లాత్. ఇవి బ్రషెస్, మధ్యలో ఇది ఒక బ్రష్, ఇది ఒక బ్రష్. సో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో డస్ట్బిన్ వచ్చేసి కింద ఉంటుంది ఇటు. సో ముందైతే టేబుల్ మీద పెట్టి ఆన్ చేద్దాము. సో ఈ చివరి నుంచి పెడదాం. సో పక్కనే ఉండండి, మీరు కూడా పట్టుకునేటట్టు ఏమన్నా పడిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. సో నేను ఫస్ట్ టైం టేబుల్ మీద ట్రై చేస్తున్నాను, సో మీకు చూపిద్దాము అని చెప్పి. సో ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి జాగ్రత్తగా ఉండండి, చేతులు పెట్టి రెడీగా ఉండండి. ఒకవేళ పడిపోతుంటే పట్టుకోవచ్చు, అప్పుడు పడదు, కానీ ఎందుకైనా సేఫ్ సైడ్ మంచిది కదా. రోబో ఆన్ చేయగానే ఫస్ట్ ఎడ్జెస్ మొత్తం తిరుగుతుందండి. సో టేబుల్కి అంచులెంబడి తిరుగుతుంది చూడండి, క్లీన్ చేస్తుంది. సో ఫ్లోర్ పైన కూడా అంతే. మనం హాల్లో ఆన్ చేసామనుకోండి, హాల్లో మొత్తం ఎడ్జెస్ అంతా తిరిగి ఆ తర్వాత మిడిల్ పార్ట్ క్లీన్ చేస్తుంది. సో అసలు ఏం పడట్లేదు చూసారా, సెన్సర్ ఎట్లా ఆపేస్తుందో. సో మనం టేబుల్ పైన కూడా ఇది క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దానికి చిన్న ప్రూఫ్ అన్నమాట ఇది.
మీరు టేబుల్ పైన అబ్జర్వ్ చేయండి, ఆ వెట్నెస్ తడి అనేది కనిపిస్తుంది కదా. సో టేబుల్ అయితే నీట్గా తుడిచేసిందబ్బా. ఆ తర్వాత ఇల్లంతా కూడా మాపింగ్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఛార్జింగ్ డాక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. సో దీని డస్ట్ ఎలా క్లీన్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో ఇప్పటికైతే బాయ్.